పసుపు బోర్డుతో పాటు షుగర్ ఫ్యాక్టరీలను ప్రారంభించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ క్లారిటీ ఇచ్చారు. నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తుందంటున్న ఎంపీ అరవింద్ ధర్మపురితో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. అమిత్ షా పర్యటనతో నిజామాబాద్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు, సహకార రంగంలో చక్కెర కర్మాగారం ప్రారంభించడం, బీడీ కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రి చేస్తానని అమిత్ షా ప్రకటనతో నిజామాబాద్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మనతోటి మాట్లాడేందుకు సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అమిత్ షా పర్యటనతో ఇప్పటికే బీడీ కార్మికులకు, పసుపు రైతులకు, చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఓడు మొన్నటిదాకా ఎవరు వచ్చినా, రేవంత్ వచ్చినా, ఇంకొకరు వచ్చినా ఏది పసుపు బోర్డు ఎక్కడ పెడతారు కార్యాలయం, ఇవాళ అమిత్ షా గారు స్పష్టంగా చెప్పేశారు. హెడ్ క్వార్టర్ టర్మరిక్ బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్ మీదనే ఉంటుంది. రాజ్యాంగం మార్పంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? బుద్ధి లేని మాటలు అన్నీ. నరేంద్ర మోడీ గారికి మెజారిటీ లేకుండానా? ఇంచుమించు 2/3 మెజారిటీ ఉండే 2/3 మెజారిటీ ఉండి అవసరం పడ్డ రాజ్యాంగంలో మార్పులు చేసుకున్నాం కదా. మన 370 ఆర్టికల్ పెట్టేసినాం కదా. రాజ్యాంగం మొత్తం మార్చేస్తారంటే ఎందుకు మారుస్తారండి? ఎందుకు తీసేస్తారు రిజర్వేషన్లు? ఓవర్ ది ఇయర్ రిజర్వేషన్లు కాంగ్రెస్ వాడు తీసిండు. రిజర్వేషన్లు చాలా యూనివర్సిటీలలో కాంగ్రెస్ వాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేసిండు, మైనారిటీ స్టేటస్లు ఇచ్చి. అదే చెప్తున్నాము, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ముస్లిం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలను తీసేసి మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేసింది. ఈసారి కాంగ్రెస్ కోటేస్తే హోల్సేల్గా తీసేస్తుందని చెప్తున్నాము. అందుకని మేము ముస్లింలు రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాము. నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంతో పాటు సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభించడం, బీడీ కార్మికులకు ప్రత్యేక ఆసుపత్రి వంటి ఏర్పాటు విషయాన్ని అమిత్ షా ప్రకటన చేయడం నిజామాబాద్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతుందని చెప్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు, రాజ్యాంగం విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి కలిగి ఉందని ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.